యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోయినటువంటి ఒక మనిషిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. అందుకే ఆయన కన్యైన మరియ గర్భంలో జన్మించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జన్మించడానికి సత్రంలో స్థలం ఖాళీగా లేకపోతే పశువుల తొట్టిలోనికి ఆయన వచ్చాడు. పశువుల తొట్టి అది మానవుని జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. పాడైపోయి కంపు కొడుతున్నటువంటి ఒక మానవుని జీవితము పశువుల తొట్టిలో కనబడుతుంది. మనందరము మన ఇష్టానుసారంగా నడుచుకొని పాపాన్ని చేసి దేవునికి దూరం అయిపోయి మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా బ్రతుకుతున్న వారం, పైకి మనం బ్రతుకుతున్న చచ్చినటువంటి యొక్క శవాలను పోలిన వారముగానే ఉన్నాము. అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది దేవుని వాక్యపు వెలుగులో చూసుకుంటే ఒకటి పరలోకము, రెండు నరకము. అయితే లేఖనం ఏం చెబుతుందంటే పాపం ద్వారా వచ్చిన జీవితము మరణము, అదే రెండవ నరకము అగ్నిగుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. జీవితకాలం అక్కడ మనం నరకము శిక్ష అనుభవిస్తూనే ఉండాలి. ఎప్పటికంటే దానికి అంతు లేదు. అటువంటి పరిస్థితి నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. నరావతారిగా వచ్చారు. మన కొరకు కలువరి శిలువలో చనిపోయినారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు పరలోకానికి వెళ్తారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వాళ్ళు తీర్పు దినం వరకు కావలిగా ఉంచుతారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు పరలోకంలో యుగయుగములో నిత్యత్వం కూడా ఆయనతో పాటు రాజ్యం వెళ్తారు. అక్కడ సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అక్కడ యుద్ధాలు ఉండవు, అక్కడ అనారోగ్యాలు ఉండవు. కాబట్టి ఇప్పుడే మీరు దేవుని యందు